పైసా పోతే సంపాదించుకోవచ్చు, మాట పోతే బతిలాడుకోవచ్చు, కానీ భూమి పాలు చేసిన నీటి బొట్టును మళ్ళా తెచ్చుకోలేం. ఊర్ల పొంట చూడుండ్రి, జనం నీళ్ల కోసం ఎన్ని తిప్పలు పడుతుండ్రో. నల్లాలు బోర్లు ఎండిపోయే వరకు ట్యాంకర్లతో తెచ్చుకుంటుండ్రు. అవి కూడా దొరికినోళ్ళకి దొరుకుతున్నాయి, దొరకనోళ్ళకి దొరుకుతలేవు. ఇక పెళ్లిళ్ళు దావత్లకు నీటి గండాలు వచ్చినట్టే. ఇంకా నయం మనతానన్న గిట్లున్నది. అదే గడ చూడుండ్రి. గూడ్స్ బండో ఆయిల్ బండో కాదిది, నీళ్ల రైలు. మొన్న చెప్పినాం కదా, మహారాష్ట్రలా సుక్క నీళ్లు దొరకలేవు, జనం దూపకేడుస్తుండ్రని. వాళ్ళ నోర్లు తడిపేదందుకు అవతలున్న రాజస్థాన్ రాష్ట్రంలోకెళ్ళి రైళ్లల్లా నీళ్లు నింపుకొస్తుండ్రు. ఫస్ట్ 10 బోగీలల్లా నీళ్లు తెచ్చిండ్రు. లాతూర్ ఏరియాలా సప్లై చేస్తారట. ఇంకో 2-3 రోజులల్లా 60 బోగిల బండి తిరుగుతుందట. సుక్క నీళ్లు లేని తాన గివి ఏ మూలకు జాలుతాయి చెప్పుండ్రి. వచ్చిన నీళ్లను పొదుపుగా వాడుకోవాలాయే. తానాలు జపాలు బందు పెట్టి గొంతు దడిస్తే చాలని బతుకుతున్నారట అక్కడోళ్ళు. ఇంతటి నీళ్ల కరువు 100 ఏళ్ల తర్వాత వచ్చిందట. ఇక మరి మనుషులకే గిన్ని తిప్పలుంటే గొడ్డు గోద మూగ జీవాల సంగతేంది? ఉన్నాయి కదా అని మనం కూడా అడ్డగోలుగా వారబోయొద్దు. బొట్టు బొట్టు కాపాడుకుంటేనే శంబెడైతాయి.